ఒకసారి పోస్టర్ చూడండి. ప్రతిసారి రీఇంటర్ప్రిటేషన్, ప్రతిసారి ఒక కొత్త నేరేటివ్. ఇప్పుడు టార్గెట్ లార్డ్ మురుగన్. ధనుష్ వెట్రిమారన్ సినిమా తమిజ్ మురుగన్ పోస్టర్ చూసిన తర్వాత అందరికి వచ్చిన డౌట్, ఇది అసలు మురుగన్ సినిమానేనా లేకపోతే మురుగన్ పేరు పైన పెట్టుకున్న కొత్త నేరేటివ్ ప్రాజెక్టా అని. మురుగన్ అంటే కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం, కానీ పోస్టర్ చూస్తే దేవుళ్ళ కాదు, ఒక ట్రైబల్ వారియర్లా కనిపిస్తున్నాడు. ఎందుకు? అసలు బొట్టు లేకుండా మురుగన్ ఉంటాడా? మనం ఎప్పుడైనా చూసినామా? హిందూ దేవుళ్లను దేవుళ్ళుగా చూపించడానికి ఇబ్బంది ఏంటి? ఎందుకు వాళ్ళని రాజుల్లాగా, గిరిజన నాయకుల్లాగా లేదా సాధారణ మనుషుల్లాగా మార్చే ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి? మళ్ళీ చెప్తున్నా, ఇది నిజంగా క్రియేటివ్ ఫ్రీడమ్తో పెరియార్ పిచ్చిని చూపిస్తే ఊరుకునే పరిస్థితుల్లో హిందువులు లేరు. మురుగన్ తమిళనాడుకి మాత్రమే దేవుడు కాదు, తెలుగు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అని, కన్నడ వాళ్ళు కుమారస్వామి అని, ఉత్తర భారతానికి కార్తికేయుడని దేశమంతా పూజించే దేవుడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం పూజించే దేవుడు మా మురుగన్. అలాంటి దేవుడికి ఇప్పుడు ఎవరో వచ్చి కొత్త ఐడెంటిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడిని దేవుడిగానే చూపించండి. మీ రాజకీయాలు, మీ నేరేటివ్స్, మీ ఐడియాలజీ దేవాలయాల గుమ్మం దాటి లోపలికి తీసుకురావద్దు. మా మురుగన్కి ఎవడు హిస్టరీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా భక్తి చాలు. అయినా నాస్తికులకి మా దేవుళ్లతోనేం పని? ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ ద్వారా చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు follow and subscribe Trikal Voice.